రాజశేఖర్ రెడ్డి గారి నిన్న రిమెంబరెన్స్ డేని గుర్తుపెట్టుకుంటా నిన్న వైకాపా ఎమ్మెల్సీ, ఆయన పేరేంటో తెలుసా అండి? ఈయన పేరు నేను చదవడానికి కూడా రెండుసార్లు చూస్తున్నాను. మొండితోక అరుణ్ కుమార్, వైకాపా ఎమ్మెల్సీ అండి, నందిగామ. ఈయన రాజశేఖర్ రెడ్డి గారి రిమెంబరెన్స్ డేని గుర్తుపెట్టుకుంటూ అక్కడ ఒక చిన్న స్టాచ్యూ పెట్టి వినాయకుడు మండపం దగ్గర కూర్చుని వైకాపా చికెన్ బిర్యానీ భోజనాలు పెట్టారు. నిన్న బుద్ధుందా? ఎవరన్నా వినాయకుడు విగ్రహం దగ్గర మండపం దగ్గర కూర్చుని చికెన్ బిర్యానీలు పంచుతారు? మీరందరూ అసలు హిందూయిజంకి ఇదా మీరు ఇచ్చే రైట్? ఇదా మీరందరూ చూపించే ప్రోత్సాహం ఒక రిలీజియన్కి? ఎవరు ఆలోచించారా? జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేశారంటేనే వాయమ్మో ఈయన పూజ చేయడం ఏంటంటే షాక్ అయ్యారు అందరూ. ఈయన లీడర్స్ ఇంకా దారుణం అండి, ఈయన కింద పనిచేసేవాళ్ళు. నందిగామలో ఈ మొండితోక గారు ఆయన వెళ్ళిపోయి చికెన్ బిర్యానీ పంచుతారు అక్కడ. ఎవరన్నా ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతాయా మనకి? ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక మతాన్ని కనీసం గౌరవించడం లేకుండా ఒక రకమైన ఇజంలో బతుకుతున్న పార్టీ ఇది కాదా? ఏం ఇజం వెళ్ళది? ఇప్పుడు రైతులకు నుంచుంటా అంటే వాళ్ళకే తొక్కేస్తావు. జగన్మోహన్ రెడ్డి వినాయక పూజ చేస్తే మీరు మండపాలు పెడితే ఆ మండపాల ముందే కూర్చొని నువ్వు చికెన్ బిర్యానీ పంచేస్తూ ఉంటావు. నీ కాజ్ ఏంటి? అక్కడ కాజ్ కోసం పోరాడలేరు, సిచ్యువేషన్ బట్టి వ్యవహరించలేరు, అంబియన్స్ ఏమనుకుంటుందో మనకు అక్కర్లేదు, రిలీజన్ అనే శాంక్టిటీ వీళ్ళకు వద్దు, రాష్ట్రంలో అభివృద్ధి అనేది వీళ్ళకు వద్దు, అసలు అర్థం కానే కాదు. ఒక ఎమ్మెల్సీని అంటాం ఎందుకు? ఆ రాష్ట్రంలో ఆ పార్టీ హెడ్కి బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఈరోజు రాష్ట్రంలో తిరుగుతుంటే వీళ్ళందరిని అంటాం చాలా పాపం.